హలో, వాషింగ్ మిషన్లోకి బట్టలు ఎట్లా వేస్తారంటే అండి, అన్నీ వేసి వాషింగ్ మిషన్ ఎట్లా అంటే అట్లా వేసి కాదు బట్టలు మనము దాంట్లో చూసుకోవాలి. జేబుల్లో ఏమన్నా క్లిప్పులు పిన్నులు ఏమన్నా చిల్లర డబ్బులు ఉన్నాయి కదా, చిల్లర పైసలు ఏమైనా ఉన్నాయనుకో దాంట్లో మిషన్ రిపేర్ వస్తుందన్నమాట. అందువల్ల అవన్నీ జాగ్రత్త చూసుకొని వేసుకోవాలి. అవి ఎట్లా అంటే కలర్ వెయిట్ ఉంటే పక్కకి వేసుకోవాలి. మనము వైట్ మాత్రమే సపరేట్ వేసుకొని దానికి మీకు కావాల్సిన ఏమి వేస్తారో దానికి వేసుకొని సరుపు పొందుగన అవి సపరేట్ వేసుకుంటే అవి తొందరగా మనకి బాగా క్లీనింగ్ అయిపోతాయి. వైట్ మాత్రమే వేసుకుంటే ఇవి కలర్ షేడ్ అవుతాయని శారీ పక్కన వేసుకోవాలన్నమాట. కలర్ ఈ లంగాలు అంటే ఇవి కలర్ పోతాయి, ఇవి పక్కన వేసుకోవాలా. అన్నీ వాషింగ్ మిషన్లో ఉందని మనం ఎట్లా అంటే అట్లా వేయకూడదండి. బట్టలన్నీ ఒకటే కలిసి వేయకూడదు అనమాట. ఈ లంగాలు శారీ, ఈ లంగాల తర్వాత వచ్చి లంగాలు మనకు నీట్గా ఉండాలంటే చీరలు ఒకటే సపరేట్ లంగాలు ఒకటి సపరేట్గా వేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటాయి బట్టలు మనవి. శారీ మాత్రమే వేసుకుంటే అందుకే పక్కన వేసుకోవాలంటే కలర్ వేటి పక్కన వేసుకోవాలా. తర్వాత వచ్చేసి ఏం వేస్తామంటే ఫస్ట్ కాటన్ బట్టలు ఉంటాయి కదండి, టవల్స్ అవి మనం వేసుకోవడానికి వాషింగ్ లిక్విడ్ అనమాట. ఇది వేస్తే బట్టలు బాగా తెల్లగా అవుతాయి అనమాట. అవి సాఫ్ట్నర్ వేస్తే అండి ఇది కొద్దిగా స్మెల్ బట్టలు మనకు మంచిగా వాసన స్మెల్ వచ్చాయి అనమాట. ఇది వేస్తే బట్టలు మంచి స్మెల్ వస్తాయి అనమాట. చూడండి, దీంట్లో కట్టి కాటన్ బట్టలు ఉంటాయి ఇది మనవి వైట్వి, అవి వచ్చేసి కొంచెం ఇది వైట్నర్ ఇది వేసుకుంటే ఫస్ట్ మనం వచ్చేసి ఏమంటారు ఇది వేసిన అనమాట. బట్టలు బాగా వైట్ వస్తాయి అన్నమాట. ఇది వేస్తే రెండు కలిపి దీంట్లోకి వేస్తే చూడండి. తర్వాత వచ్చేసి వైట్ కావాలంటే కొంచెం సర్ఫగానే వేసుకోవచ్చండి. మూత వేస్తామా, మూత వేసినాము, రన్ చేసుకున్నామండి. రన్ చేసుకున్నామండి. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. టైమింగ్ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మనం కావాల్సిన ఎంతకంటే తిప్పుకోవచ్చు అనమాట.